లంచాలు తీసుకుంటే ఏసీ బోలు పట్టుకుంటారని ఎరుకుండి కూడా ఆ అవినీతి నిరోధక శాఖ అధికారులకు నేను తీసుకుంటున్నట్టు తెలిస్తే కదా వాళ్ళు పట్టుకునేది అనే ఓవర్ కాన్ఫిడెంట్తోని ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం 8,000 లంచం తీసుకుందట. ఏసీ బోలకు అడ్డం పొడుగు నిలువు దొరికింది. దొరికినాక ముఖమెట్లా పెట్టిందో చూడుండ్రిగో. కరుణ జాలి దయకు కళ్ళద్దాలు పెట్టినట్టు ఉన్న ఈమెనే లంచం తీసుకుంటా ఏసీ బోలకు అడ్డం పొడుగు నిలువు దొరికిన పంచాయతీ సెక్రటరీ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కొలువెలుగా పెడుతున్నదట. పేరు పట్లోళ్ళ నాగలక్ష్మి. ఆయనతో ఒకరు ఓపెన్ ప్లాట్లో నేను వాటర్ ప్లాట్ పెట్టుకుంటా, దానికి ఇంటి నంబర్ ఇయ్యమని అడిగేదందుకు పోతే నీకు హౌస్ నంబర్ కావాలంటే నాకు అచ్చరాల 8,000 రూపాయల పైకం ముట్ట చెప్పాలి, అట్లయితేనే నీకు ఇంటి నంబర్ వస్తుంది అన్నదట. అయ్యో మేడం అట్లెందుకు అంటారు, నీకెందుకు ఇయ్యాలంటే అది అంతే అన్నదట. అమ్మా సర్కార్ నౌకరీ చేసుకుంటా ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకొని మా పనులు చేసి పెట్టవలసిన నువ్వు లంచం అడుగుతావా? ఉండు నీ పని చెప్తా. నీకు పెనిమిటి లేకుండానే ప్రభుత్వ లాంఛనాలతోని పెళ్లి రోజు కూడా ఎట్లా చేయించాలో నాకు ఎరికే అని ఆయనతో ఏసీ బోర్లకు ఫోను కొడితే రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖోళ్ళు ఇట్లా గులాబీ కోటలు ముంగడ పెట్టి ఆమె గుట్టు రట్టు చేస్తే ముఖం చూడు ఎట్లా పెట్టిందో. మరి ఈ బుద్ధి ముదుగాలేమైందో. ఈడిట్లుంటే ములుగు జిల్లా చదువుల శాఖల కొలువు చేద్దామని ఒకలకు నౌకరు వస్తే చేస్తేందుకు వస్తే నీకు అపాయింట్మెంట్ లెటర్ కావాలంటే జిల్లా చదువుల శాఖ పెబ్బనైన పానిని అనే నాకు 20,000 లంచం ఇయ్యాలన్నడట. అబ్బా విద్యాబుద్ధులు నేర్పవలసిన చదువుల శాఖ పెబ్బ అయ్యి ఉండి బుద్ధి తక్కువ పని చేస్తావా అని ఆయనతో ఏసీ బోర్లకు కాల్ చేస్తే పైసల నోట్లతోని ఇట్లా దొరికిండు. చూసిండ్రు కదా ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరో కాదు ప్రజల జీతగాళ్ళు. వాళ్ళకు సర్కారే లక్షల జీతాలు ఇచ్చి పని చేపిస్తుంది. మీ పనులు వాళ్ళు పుణ్యానికే చేసి పెట్టాలి. అట్లా కాదని ఎవరన్నా ఇట్లనే లంచాలు అడిగితే వెంటనే ఏసీ బోర్లకు పోరుగొట్టుర్రి. వెనక సిక్కి వాళ్ళే చూసుకుంటారు. ఇక వాళ్ళ నంబర్ చెప్తున్నా 1064 మళ్ళోపారి చెప్తున్నా రాసుకోండి 1064. ఈ నంబర్కు ఫోన్ కొట్టుండ్రి, లంచగొండి అధికారులను పట్టియండ్రి.